ఎంత బాగా వచ్చింది. ఇందులో ఏం కలపలేదండి. పప్పు, బియ్యము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ కలిపి ఇగో ముద్దగా ఇలాగా చేస్తున్నాము. ఆ ప్లేట్ తీసుకున్నాము ఒకసారి. ఇది కొంచెం కుక్ అవ్వాలండి. ఇంకేం లేదు, ఆయిల్తో జస్ట్ మనం అలా కాల్చుకుంటే చాలు అన్నమాట. టిఫిన్ కింద టక్మని పనికి వస్తుంది. చూసినా ఇలా వస్తుంది ఊతపల్లాగా. చూసారు ఎంత బాగా అయిందో. ఒకసారి నేను వేసి చూపిస్తాను చూడండి. ఇలా ముద్ద ఒకటి తీసుకొని వేయండి. ఇలా వేసిన తర్వాత కొంచెం అవుతుంది. ఆయిల్ సైడ్స్ వేసుకోండి, అంటే బాగా ఫ్రై అవ్వనమాట. అది అయ్యే లోపల ఇది వేసి చూపిస్తాను. చూదా ఎంత బాగుందో. మినపప్పు, బియ్యం, ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం అల్లం కూడా వేసుకుంటే మంచిదండి. ప్రస్తుతం నా దగ్గర అల్లం లేదు, అందుకని నేను వేయలేదు. తప్ప అల్లం వేస్తే చాలా చాలా బాగుంటుంది. నేను అన్నిట్లో అల్లం కూడా యూజ్ చేస్తానండి. ఒకవేళ ఇలా కొంచెం రాలేదంటే చిన్న ఆయిల్ పెట్టి మీరు వేసుకుంటే సరిపోతుంది. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదండి, ఈజీగా మీరు ఇలా రోల్ ఇలా వేస్తే చాలు, అదే వచ్చేస్తుంది బన్లాగా. చూసారా, దోశలు ఇవి అవి ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తే మాత్రం భలే ఉంటుంది. ఇక చూసారా, బేస్మెంట్ ఇలా తిప్పేస్తారు, అంతే అడ్జస్ట్ చేసేస్తారు, అంతే కదండి. మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శాంతి టాక్స్. ఆత్మ నమస్తే.